హాయ్ అందరికీ. వంకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా బాగుంటుందండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది గుత్తి వంకాయ లాగే ఆ టేస్ట్ ఉంటుంది. మనం గుత్తి వంకాయ లేనప్పుడు ఈ వంకాయలతో ట్రై చేయొచ్చు మనం. నేను ఒక అర కిలో వంకాయలు తీసుకున్నాను. మనకి మామూలు వంకాయలు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి కదా. ఇవి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలా మొత్తం కట్ చేసుకోకుండా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. తొడని కూడా తీయాల్సిన అవసరం లేదు. మొత్తం కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. మనం ఈ లోపల పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వంకాయ వేసుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే మగ్గించాలి. అలా ఎక్కువసేపు మగ్గించకండి, మళ్ళీ చిదురు అయిపోతుంది వంకాయ. ఇట్లా మీడియం కుక్ అయితే సరిపోతుంది. ఇంకా మన జాలిగింటతోటి వంకాయలు మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ వంకాయల్లోకి వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. 4 టేబుల్ స్పూన్ పల్లీలు, 4 టేబుల్ స్పూన్ వెండి కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, 4 టేబుల్ స్పూన్ కారం. దీంట్లో కారం ఎక్కువగానే ఉండాలండి, ఇది వెల్లుల్లి కారం కదా, అయినా మనకి మంట ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. ఒక 10 రెమ్మలు చిన్నుల్లిపాయలు. ఈ మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూసారా, అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఇందాక తీసి పెట్టుకున్నాను కదా వంకాయలు మొత్తం చల్లారిన తర్వాత ఆ వెల్లుల్లి కారాన్ని అలాగా మనం సేమ్ గుత్తి వంకాయకి అలా అయితే పెట్టుకుంటామో అలాగే పెట్టుకొని ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోవాలి. అలా మొత్తం పక్కన పెట్టుకొని ఇది సేమ్ గుత్తి వంకాయ టేస్టే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ప్లేట్లో. పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కొంచెం ఎక్కువ కావాలంటే, గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఆనియన్స్ 4 అయినా అలా అయినా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్. మనం ఇందాక వెల్లుల్లి పొడిలో కొంచెం 1 టీ స్పూనే వేసాం కదా, దీంట్లో కూడా వేసుకోండి, సాల్ట్ సరిపోతుంది. ఇంకా ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం మీడియంగా వేగితే సరిపోతుంది. ఇంకా మనం వంకాయలు మొత్తం వేసుకోవాలి. వేసుకొని మిగిలిన పొడి కూడా అలా పైన వేసుకోండి. వేసుకొని కిందకి పైకి అలా నెమ్మదిగా తిప్పండి, మరీ ఎక్కువ కలిపేయకండి, వంకాయలు చిదురైపోతాయి. మనం మీడియంగా కుక్ చేసాం కాబట్టి వంకాయలుగా అలా మనం పెట్టినట్టే ఉన్నాయి, బాగా చిదురైపోకుండా. ఇంకొక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఒక నిమ్మకాయ, మీడియం సైజు నిమ్మకాయని పిండుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. అన్నంలో అయితే సూపర్ టేస్ట్ ఉందండి. ఆ వెల్లుల్లి కారం నిమ్మకాయని కూడా పిండాను కదా, పుల్లగా అస్సలు భలే ఉంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సేమ్ గుత్తి వంకాయ టేస్టే ఉందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.